నక్కల గిరిజనులకు శాశ్వత గృహాలు నిర్మించాలంటూ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం రాత్రి నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి సత్యం మాట్లాడుతూ ఇల్లు కట్టించేంత వరకు రోజు రాత్రిపూట కలెక్టరేట్ వద్ద బస చేయనున్నట్లు తెలిపారు. కొత్తపట్నం రోడ్డులో గతంలో ఇంటి పట్టాలు ఇచ్చినా అవి నివాసయోగ్యం కావని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ రావు, సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, బీఎస్పీ నాయకులు తాడిపత్రి వెంకటస్వామి తదితరులు సంఘీభావం తెలిపారు. మీరు మాకు స్థలాలు చూపించండి, మేము ఎక్కడి నుంచి లేచిపోతాం, లేకపోతే అప్పటిదాకా మేము ఎక్కడి నుంచి లేచిపోము అనేటటువంటి తీరులో మీరు ఉండే పైతే రాజ్యాంగం ప్రసాదించినటువంటి వరాలు మీకు ఖచ్చితంగా అందించి తీరవలసి ఉన్నది అని చెబుతూ మేము మీకు సంఘీభావం తెలియజేసే సమయంలో మీ పేరెంట్ సత్యం గారు ఎప్పుడు మాకు సమాచారం ఇచ్చినా మేము కదిలి అవసరమైన పనుల్లో చేయడానికి మూలంగా మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఒక కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ మన మధ్యన కూర్చున్నాడు. మీకు అందరూ తెలుసో తెలీదో, ఒక డిప్యూటీ కలెక్టర్ మన మధ్యన కూర్చున్నాడు. మన ఈ పోరాటానికి పూర్తి సంఘీభావం వచ్చినట్టే. మరి పేరయ్య గారిని మాజీ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి పేరయ్య గారిని వచ్చి మరి మీకు సపోర్ట్గా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నేను కోరుతున్న న్యాయమైన కోరిక, నేను డిపార్ట్మెంట్ ఉండి వచ్చా కాబట్టి ఏ చేతులు ఏమన్నా తెలుసుకొని నా వంతు నేను సహాయం చేస్తాను. వీళ్ళ మరి నేను అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. ఈ చెప్పిన 2 మాటలు మీరు గుర్తించండి. నేను చెప్పిన ప్రతి మాటని నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను.